హాయ్ ఎవ్రీవన్. ఒకటి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే రోడ్స్ చూస్తే అట్లీస్ట్ హైదరాబాద్ నేను ఉంటున్న ఏరియాలో రోడ్స్ చూస్తే ఒక్క చోట కూడా ఖాళీ లేదు. ఎందుకు? రోడ్స్ అంతా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా పెట్రోల్ బంక్స్ ఉన్న రోడ్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే ఆ పెట్రోల్ బంక్స్లో ట్యాంక్ ఫుల్ చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పోనీ చేయించుకున్నారు, అది ప్రాబ్లం లేదు. కానీ నిజంగా పెట్రోల్ అవసరమైన వాళ్ళకి మాత్రం దొరకట్లే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఊహించేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్స్ అవన్నీ ఎక్కువ చూసేసి, రీల్స్ అవి చూసేసి షుగర్ ఎక్కువైపోయి, షుగర్ బేబీస్ అయిపోయి అందరూ పెట్రోల్ బంకులకి క్యూ కట్టేసి పొద్దున్నుంచి రాత్రి దాకా అలా చేస్తున్నారు. మీరు చెప్తే నమ్మరు, నిన్న వర్షం కూడా పడింది దీనికి స్పెషల్ ఎఫెక్ట్గా. ఏంటంటే హైటెక్ సిటీలో నా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి, ప్రగతి నగర్ ఆర్ ఆ ఏరియాస్లో ఇంటికి వెళ్ళేసరికి, లేకపోతే ఏ ఏరియా అయినా తీసుకోండి, నాకైతే చెప్తున్నా 2 hours పట్టింది. ఎందుకు? ఈ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు అందరూ రోడ్స్ని బ్లాక్ చేసేసారు. దానికి తోడు వర్షం ఒకటి. నిన్న అదే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంత? మోడీ గారు ఏమని చెప్పారు? కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మనం అప్పుడు చాలా బాగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనం చాలా ధైర్యంగా ఎదుర్కొందాము, వార్ వచ్చినా అని చెప్పారు. ఒకవేళ వార్ వల్ల అయితే ఈ స్కేర్ సిటీని వాటిని ఎదుర్కొందాం అని చెప్పారు. దట్ డజంట్ మీన్ పెట్రోల్ అంతా, క్రూడ్ ఆయిల్ అంతా అయిపోతుంది అలాగని. అసలు ఈ స్కేర్ సిటీ అది ఎందుకు? పెట్రోల్ బంక్స్ కొన్ని మూసేస్తున్నారు అంటున్నారు. పెట్రోల్ బంక్ ఎందుకు మూస్తున్నారు అర్థం తెలుసా మీకు? అడ్వాన్స్లు ఇచ్చి పెట్రోల్ని కొనుగోలు చేసుకునే బంక్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ పెట్రోల్ మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అక్కడ పెట్రోల్ ఉంది. కొంతమంది అప్పటికప్పుడు కొనుక్కుని ఆ పెట్రోల్ సెల్ చేస్తూ ఉంటారు. ఆ ఫిల్ చేసుకుని ఆ ఫ్యూయల్ స్టేషన్స్ అవి ఉంటాయి, అవి చేస్తారు. వాళ్ళకి లేక వాళ్ళు మూసుకుంటున్నారు. అంతేగాని పెట్రోల్ బంకులు అన్నీ మూసేస్తున్నారు అలాగనేమీ చెప్పలేదు. గవర్నమెంట్ నుంచి కూడా బాగానే ఉంది. మీరు సర్ప్లస్గా మీరు ఉంది పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. ఇప్పుడు గ్యాస్ను కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. అంతేగాని ఇలాగా రోడ్ల మీద పడిపోయి మొత్తం అంతా జాంబీస్ లాగా, షుగర్ బేబీస్ లాగా వెళ్ళిపోయి మొత్తం కొట్టించేసుకోమని కాదు. కొంచెం సెన్స్ ఉపయోగించండి. నిన్న మధ్యలో అంబులెన్స్ ఆపేశారు. అంబులెన్స్ వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. ఏంటిది? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి మనం కూడా. పెట్రోల్ లేకపోతే మనుషులు ఏం చచ్చిపోరు కదా. మహా అయితే బయటికి తిరగడం మానేస్తారు. ఆఫీసులు వాళ్ళు అయితే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ స్కేర్ సిటీ ఏదో ఉందని ఏదో చెప్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇది ఎక్కడ గోల, ఇది ఎక్కడ న్యూసెన్స్? నిజంగా పెట్రోల్ కావాలి, ఎంటీ ట్యాంక్స్ అయిపోయిన వాళ్ళు కొట్టించుకోవడానికి భయపడుతున్నారు. మిగతా వాళ్ళు అత్యుత్సాహం చూపించేసి మొత్తం అంతా ఫుల్ ట్యాంకులు కొట్టించుకుని స్టేటస్లు పెట్టుకుంటున్నారు దరిద్రంగా. మై పెట్రోల్ ట్యాంక్ ఈజ్ ఫుల్ అని చెప్పి. ఎంత అసహ్యంగా ఉంది అది. కొంచెం సెన్స్ ఉపయోగించండి. థ్యాంక్ యూ.